ప్రధాని మోదీ సర్కార్ దేశ భద్రతను గాలికొదిలేసిందన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. ప్రజల ప్రాణాల కంటే బీహార్ ఎన్నికలే ముఖ్యమని విమర్శించారు. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత కేంద్రం ఏం చేసిందో చెప్పాలన్నారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్. జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు సీఎం ఒమర్ అబ్దుల్లా. పహల్గాం ఉగ్రదాడిని మోదీ సర్కార్ సీరియస్ గా తీసుకోవడం లేదన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. ఎన్నికల ప్రసంగాలు చేయడానికి బీహార్ వెళ్లిన ప్రధాని మోదీ ఢిల్లీలో అఖిలపక్ష సమావేశానికి రాలేకపోయారని విమర్శించారు. బైసరన్లో అసలు ఏం జరిగిందో చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చిన ప్రధానియే మీటింగుకు రాకపోవడం ఏంటని ప్రశ్నించారు ఖర్గే. ಸೆಕ್ಯೂರಿಟಿ ಇದ್ರೂ ಕೂಡ ಅವರು ಇಷ್ಟೊಂದು ಜನರಿಗೆ ರಕ್ಷಣೆ ಕೊಡಕ್ಕೆ ಆಗಲಿಲ್ಲ. ಸರ್ಕಾರದವರು ಏನು ನಿರ್ಣಯ ತಗೊಳ್ತಿದ್ರೋ ದೇಶದ ಬಗ್ಗೆ ಮತ್ತು ದೇಶದ ಒಳ್ಳೆಕ್ಕಾಗಿ ಈ ಒಂದು ಘಟನೆ ಬಗ್ಗೆ ನಿಮ್ಮ ತಗೊಂಡಂತ ನಿರ್ಣಯ ನಾವು ನಿಮಗೆ ಸಪೋರ್ಟ್ ಮಾಡ್ತೇವೆ ಅಂತ ಹೇಳಿ. పహల్గాం ఉగ్రవాద దాడి తరువాత కేంద్రం చేసిందేమీ లేదన్నారు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా. ప్రధాని మోదీకి దేశ భద్రత కంటే ఎన్నికల ప్రచారమే ముఖ్యమైందంటూ విమర్శించారు. లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ కాశ్మీర్ వెళ్లి బాధితులను పరామర్శించారని చెప్పారు. అఖిలపక్ష సమావేశంలో పాకిస్తాన్కు స్పష్టమైన సమాధానం ఇవ్వాలని కేంద్రానికి కాంగ్రెస్ చెప్పిందన్నారు. కానీ మోదీ సర్కార్ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు ఖేరా. కాంగ్రెస్ ने जिस दिन ये घटना घटी से लेकर अब तक लगातार हर प्लेटफॉर्म पे हर बैठक में कहा कि हम सरकार के साथ कंधे से कंधा मिलाकर खड़े होंगे, जो कार्रवाई सरकार उचित समझे करे. और बिहार में भी नीतीश कुमार और प्रधानमंत्री हंसी ठिठोली कर रहे हैं, गप लगा रहे हैं, कोई चेहरे पर मलाल नहीं. अरे साहब, अपने देश के नागरिक मारे गए हैं, कम से कम चेहरे का तो एक्सप्रेशन ठीक कीजिए. పహల్గాం ఉగ్రదాడిలో అమరవీరులైన టూరిస్టుల కుటుంబాలకు దేశమంతా అండగా ఉందన్నారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్. అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీలు టెర్రరిస్టుల చర్యకు వ్యతిరేకంగా కేంద్రానికి మద్దతిచ్చాయన్నారు. పాక్పై ఏ చర్యలు తీసుకున్నా సమాజ్వాదీ పార్టీ అండగా ఉంటుందన్నారు. భవిష్యత్తులో పహల్గాం లాంటి భద్రతా వైఫల్యం లేకుండా కేంద్రం చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు అఖిలేష్. और यहाँ तक जब ऑल पार्टी मीटिंग हुई, सभी दलों ने एक साथ होकर के आतंकवादियों ने जो घटना की है उसके खिलाफ सरकार के फैसलों के साथ खड़े दिखाई दिए हैं. और हमें उम्मीद है कि सरकार ठोस कदम उठाएगी, आतंकवाद खत्म होगा. पाकिस्तान या और जो देश उससे मिलकर के जो आतंकवाद को बढ़ावा दे रहे हैं उनके खिलाफ भारत की मुहिम और तेजी होगी. జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు సీఎం ఒమర్ అబ్దుల్లా. పహల్గాం ఘటన బాధాకరమైనప్పటికీ రాంబన్ వరద సహాయక చర్యలపై ఫోకస్ పెట్టినట్లు చెప్పారు. రాంబన్ ప్రజలను అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. రోడ్ల పునరుద్ధరణ పనులకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టామన్నారు. ఇప్పటికే నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు సీఎం ఒమర్ అబ్దుల్లా. एक तो मैं खुद यहाँ के हालात देखना चाहता था, दूसरा मैं यहाँ के लोगों को ये भरोसा और ये यकीन दिलाना चाहता था कि उनके इस मुश्किल दौर में हम उनके साथ हैं. यहाँ पे सबसे बड़ी इनकी डिमांड है कि इनको दूसरी जगह बसाया जाए. उसके लिए डीसी साहब को पहले ही हिदायत दी गई है कि वो ऑल्टरनेट साइट देख लें, तो इनको फिर प्लॉट दे के यहाँ पे मकान बनाने में इनकी मदद की जाएगी. పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన బెంగాల్ ఫ్యామిలీలకు అండగా నిలిచారు సీఎం మమతా బెనర్జీ. ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం కోరుకుంటే అందిస్తామని తెలిపారు. ఉదంపూర్లో ప్రాణాలు కోల్పోయిన పారామిలిటరీ సిబ్బంది భార్యకు ఉద్యోగంతో పాటు 10 లక్షల పరిహారం ప్రకటించింది సీఎం మమత.